నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ మొత్తం 12 జిల్లాలతో కూడిన ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులంతా నల్గొండ కలెక్టర్లోనే తమ నామినేషన్లను సమర్పించాల్సి ఉంది. ఈ నెల 9వ తేదీన నామినేషన్ల సమర్పణకు ఆఖరి తేదీ. నామినేషన్ల పరిశీలన 10వ తేదీన ఉంటుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఈ నెల 27వ తేదీన పోలింగ్ జరుగుతోంది. జూన్ 5వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ మొత్తం 12 జిల్లాలతో కూడిన ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులంతా నల్గొండ కలెక్టర్లోనే తమ నామినేషన్లను సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వరంగల్ నుంచి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. యామని ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్నికల కోలాహలం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఒక పక్క పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల కావడం జరిగింది. అయితే దీనిలో భాగంగానే మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ టాప్ లీడర్స్ అంతా మొత్తం ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పల్లరాజేశ్వరికి సంబంధించిన ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రావడంతో తన జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ వేకెట్ కావడం జరిగింది. అయితే ఎమ్మెల్సీ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. దీంతో నామినేషన్ ప్రక్రియ మొత్తం ప్రారంభమైన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లాలు మొత్తం కలిపి పాత జిల్లాలు అయితే కలిపిన జిల్లాలు మొత్తం కలిపితే 12 జిల్లాలు అవుతుంది. 12 జిల్లాలకు సంబంధించినటువంటి ఇప్పటికే పట్టభద్రులు ఎవరైతున్నారో అప్లై చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఓటేసే అవకాశం అయితే ఉంటుంది. దీనిలో భాగంగానే మొత్తం ఈ 12 జిల్లాల అభ్యర్థులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయకుండా అభ్యర్థి కావచ్చు, ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థి కావచ్చు, పార్టీ కేటాయించిన అభ్యర్థులు మొత్తం నల్గొండ జిల్లా కలెక్టరేట్లే నామినేషన్ చేయాల్సిన పరిస్థితి, ఎలక్షన్ కమిషన్ నోటీస్ జారీ చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ప్రక్రియ పూర్తి చేసిన పరిస్థితి. కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తీర్మార్ మల్లలను ప్రకటించిన పరిస్థితి. అదేవిధంగా ఇంకా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నామినేషన్లు వేయడం కోసం ఇంకా అభ్యర్థులను అయితే ఖరారు చేయలేని పరిస్థితి. ఇప్పటికే ఒక పక్క పార్లమెంట్ ఎన్నికల్లో అడవుడి జరుగుతున్న నేపథ్యంలో కొంత 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో అభ్యర్థులను అయితే ప్రకటించే అవకాశం అయితే కనపడుతున్న పరిస్థితి. నామినేషన్ ప్రక్రియ పరిశీలన, నామినేషన్ ప్రక్రియ అయితే 12 జిల్లాతో కూడిన నామినేషన్ సమర్పించాల్సి ఉంది. ఈ నెల 9వ తారీఖున నామినేషన్లకు ఆఖరి తేదీ కావడంతో ఇప్పటికే పూర్తి స్థాయిలో పరిశీలన జరుగుతుంది. 10వ తేదీన నామినేషన్ ఉంటుంది. 13వ తేదీ వరకు నామినేషన్ ఉపసారణ గడువు ఉంటుంది. నెల 27వ తేదీన పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఫలితాలు జూన్ 5వ తారీఖున ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఇప్పటికైతే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గ్రాడ్యుయేట్స్, ఇప్పుడు విద్యా సంస్థలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, పూర్తి స్థాయిలో ఒక ప్రక్రియ స్టార్ట్ చేసిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అడావుడి అవుతున్న నేపథ్యంలో ఒక పక్క పార్లమెంట్ ఎన్నికలు, మరోపక్క ఎమ్మెల్సీ సంబంధించిన ఎన్నికల ప్రక్రియ నడుస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఓవరాల్ గా ఇప్పటికే ప్రభుత్వం అన్నిటికీ రంగం సిద్ధం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి అభ్యర్థులు నామినేషన్ వేయడం కోసం అడావుడి చేసిన పరిస్థితి. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మిగతా 2 పార్టీలు కూడా ప్రకటించాల్సిన అవసరం అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అటు ఎలక్షన్ కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి, ఇటు ఎన్నికల అధికారులు కావచ్చు, రిటర్నింగ్ ఆఫీసర్లకు పూర్తిగా ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రక్రియలో పడుతున్న పరిస్థితి ఉంది. ఆమెని థ్యాంక్ యూ భాస్కర్.